మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. ఎవరొకరు చదవండి. ఇక్కడ ఉన్న మాటలను బట్టి మీకు దేవుని యొక్క వాక్యమును బోధించుచు మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటను బట్టి, దేవుని యొక్క లేఖనాలు బట్టి, చదువుతున్న మాటలను బట్టి, ఇక్కడున్న మాటలలో దైవజనుల యొక్క స్థితిని బట్టి, దైవజనుల యొక్క నడిపింపును బట్టి, దైవజనులు ఎలా నడుస్తున్నారో, మన పైన ఉన్న ఈ యొక్క దైవజనుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో వాటిని చూసి వారు ఏ విధంగా నడిపించబడుతున్నారో వారి ప్రవర్తన చూసి తలంచుకొనుచు వారి విశ్వాసమును చూచుచు వారిని అనుసరించమంటుంది. ఈ దినమున మీతో మాట్లాడుతున్నమాట ప్రత్యేకమైన మాటలు ఏమంటే, దైవజనులు ఎవరో మీకు తెలుసా? ఈ దైవజనుల యొక్క జీవితాలను బట్టి, దైవజనులని మనం ఎలా, వారిని మనం మన జీవితాలను బట్టి వారిని ఎలా అనుసరిస్తున్నాము, లేక వారిని ఎలా మనం గౌరవిస్తున్నాం, ఈ దినములో మన జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మాటలను బట్టి, చదువుతున్న మాటలను బట్టి, మీకు దేవుని యొక్క వాక్యమును బోధించుచు మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తనను ఒకసారి కనిపెట్టండి. వారి ప్రవర్తనలన్నిటిని మీరు గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క స్థితిని బట్టి ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారు ఏ విధంగా నడిపించబడుతున్నారో వారిని అనుసరించండి అంటుంది. అసలు వీరి సేవకులు అంటే ఎవరు? ఈ సేవకులు అంటే ఏ విధమైన స్థితిలో నడిపించబడిన వారుగా కనబడుతున్నారు? మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, సేవకులు మన కొరకు దేవుడు ఏర్పరచబడిన వారు, నియమింపబడిన వారు. వీరు దేవుని చేత వారు ఏర్పరచబడిన వారుగా, వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగించి వారి ద్వారా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. మనకు తెలిసిన మాటల్లో బట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, అక్కడ ఏమంటున్నాడంటే, దేనికి ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. దేనికి అంటే బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనుల్ని, ఎర్రివారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎర్రివారిని ఎన్నుకున్నాడు. ఈ దైవజనుల యొక్క స్థితి ఎలాంటిది అంటే, దేనికి పనికిరాని స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకొని వారిని ఒక దైవజనులుగా ఏర్పరచుకొని వారిని దేవుడు నిలబెట్టుకుంటున్న స్థితిని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈ దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్న ఈ నాయకులని వారి యొక్క జీవితాలను గమనిస్తూ వారికి ఏ విధంగా నడిపించబడుతూ వారి విశ్వాసాన్ని కొనసాగిస్తున్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, వీరి జీవితాలలో దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితంలో నియమింపబడిన వారిగా కనపడుతూ ఉంటారు. అంటే వీరి యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన స్థితి. మనకు తెలిసిన ఒక వ్యక్తిని మనకు జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఈ దావీదు గారి యొక్క జీవితం ఒక పెంట కుప్పల యొద్ద, అంటే పెంటల కుప్పలతో, అంటే ఈ గొర్రెల కాపరిగా వెంబడిస్తూ తన జీవితంలో దాని యొద్దే నివాసం కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక అతని ద్వారా నెరవేర్చవలసినవి కొన్ని ఉన్నాయి. అతని యొక్క స్థితి ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించబడిన వాడే. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అభిషేకించడానికి ఈ వ్యక్తి కారణమైన స్థితి కనబడుతుంది. ఈ యొక్క వ్యక్తి అభిషేకించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఇతని గురించి మనం తెలుసుకుంటే ఏమంటూ ఉన్నాడంటే, పాడి గొర్రెల వెంబడించుట మాన్పించి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించుకొని ఈ ఇశ్రాయేలు ప్రజలని
మేపుటానికై ఈ యొక్క వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇతని జీవితం ఎలాంటిది అంటే నియమింపబడిన వాడిగా కనపడుతున్నాడు. దేవుని చేత ఈ యొక్క వ్యక్తి నియమింపబడిన వాడిగా కనపడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరి కోసం నిలబడ్డాడు అంటే ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి. అయితే ఈ దినములో ఉన్న మన సేవకులు మన కొరకు ఏర్పరచబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఏర్పరచబడిన వారు